అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాల భవనాలు, టాయిలెట్స్, వాష్రూమ్స్ గదులు అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వం మన ఊరు మనబడి పేరిట కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆచరణలో మాత్రం ప్రగతి అంతంతే ఉన్నాయి. మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు హుస్నాబాద్, చిర్యాల, ముద్నూర్, కొమరవెల్లి, కొండపాక మండల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో చిర్యాల పట్నం మొండిచింత కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి గత 10 సంవత్సరాల నుంచి రేకుల షెడ్లో పాఠశాలను కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక్కటే గదిలో 5 తరగతులు ఉన్నాయి. మొత్తం 20 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయురాళ్లు పనిచేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకే కాదు మహిళా ఉపాధ్యాయులకు కూడా మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వర్షానికి, ఈదురుగాలులకు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. బిల్డింగ్ కావాలి, ఎండకు మొత్తం వేడి వస్తుంది, చలికాలము వాటర్ వస్తుంది, అన్నీ అవి వస్తున్నాయి, వాష్రూమ్కి ఇబ్బంది అవుతుంది, స్కూల్లో పాములు అవి ఇవి బయట నుంచి వస్తున్నాయి, ఇట్లా డోరు ఇట్లా మళ్ళీ సరిగా లేదు, మొత్తం బిల్డింగ్ అంతా ఎప్పుడన్నా వానలు ఫుల్ పడ్డాయి అనుకో మొత్తం రేకులు అన్నీ పోతున్నాయి. కాబట్టి మాకు ఒక బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మున్సిపల్ స్కూల్ ఉంది కానీ రేకుల సెట్ ఉంది. పిల్లలకైనా టీచర్లకైనా చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడ్డప్పుడు, ఎండ కొట్టినప్పుడు, వర్షం పట్టి పిల్లలు ఇంటికి వెళ్ళిపోవడం. ఇక్కడ రేకుల సెట్ కాబట్టి ఎండ కూర్చోలేకపోతున్నారు పిల్లలు. తట్టుకోలేక చెట్టు కింద కూర్చుంటే ఇక్కడ ఎండ కూడా దెబ్బ తగలడం. బయటికి పోతే పిల్లలకు వాష్రూమ్ అక్కడ పోతే చెట్ల కింద కానీ ఇటు పోతే పాములు వస్తాయి, తేలు వస్తాయి. పిల్లలకు ఇదివరకు కూడా అయినాయి పాము తేలు కలవడము. అట్లా అని పిల్లల్ని స్కూల్ పంపించాలంటేనే భయపడుతుంది. ఇక్కడ స్కూల్ ఎప్పుడు ఎవరు తీసుకుంటలేరు సరిగా. దయచేసి గవర్నమెంట్ రేకుల సెట్ కాకుండా బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ అందరికి అదే బాధ. పిల్లలు చాలా మంది ఉన్నారు చదువుకునే వాళ్ళు, కానీ ఇక్కడ పంపించాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఎవరు చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ బిల్డింగ్ శాంక్షన్ అయితే లేదు. ఇక్కడ వంట సరిగా లేదు, స్కూల్ పిల్లలు వస్తురు పోతురు కానీ ఇక్కడ ఏది సరిగా లేదు, ఎవరు ఆదుకుంటలేదు. దయచేసి గవర్నమెంట్ తొందరగా బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. భవనాలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు చెట్లు కింద కూర్చుని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పట్ల మానవతను చాటుకోవాలని, పిల్లలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే భవనం నిర్మించి అన్ని వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎంపీపీఎస్ పడమటి గుంటూరు స్కూలు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 12 ఇయర్స్ అవుతుంది ఇక్కడ పనిచేయడం. స్కూల్ వచ్చేసి ఎంపీపీఎస్ పడమటి గుంటూరులో బిల్డింగ్ ఉన్నప్పటికీ అక్కడ పిల్లలు ఒక్కరు కూడా లేని క్రమంలో ఈ మొండిచింత కాలనీ ఆవాస ప్రాంతంలో చిన్న రేకుల షెడ్ వేసుకొని 25 మంది పిల్లలతో 2 టీచర్లను ఒక 10 ఇయర్స్ నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ మా స్కూల్ మాత్రం చేంజ్ కాలేదు. ఏంటంటే రేకుల షెడ్డే ఉంది. మొన్న రీసెంట్గా వచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుండి వచ్చిన నిధులను సైతము ఈ వడగాడ్పులతో ఉన్న రేకులను తీసేసి మళ్ళీ రేకులు వేయడమే జరిగింది కానీ పక్కా బిల్డింగ్ మాత్రం సాక్ష్యం కాలేదు. మా స్కూలు ప్రజెంట్ 20-25 మధ్య ఉన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినా ఇబ్బంది అవుతుంది, ఎండాకాలం అయినా చాలా ఇబ్బంది. ఈ వర్షాకాలం అయితే పాములు, తేళ్లకు తర్వాత బయట పోవడానికైనా పిల్లలకి చాలా ప్రమాదకరంగా ఉన్న ప్రాంతంలో మేము పనిచేయడం జరుగుతుంది. కనీసం పిల్లల దృష్ట్యా అధికారులు స్పందించైనా ఈ రేకుల షెడ్ తీసేసి కనీసం పక్కా బిల్డింగ్ శాంక్షన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారని, పిల్లల భవిష్యత్తుకు సహకరించి మమ్మల్ని ఆదుకుంటారని ఆకాంక్షిస్తూ